హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నచ్చమని కొందరికి రీచ్ అవుతుందండి. ఇంక ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నానో తెలుసా, చాక్లెట్ ఇడ్లీ చేస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను హైడెనిక్ బిస్కెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. లోపల క్రీమ్ ఉన్నాయండి. ఇవి 2 కలర్స్ క్రీమ్ వచ్చాయండి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్ వచ్చాయి నాకైతే. ఇంక ఇవైతే చింపేసి ఇంకా వైట్ క్రీము, బ్లాక్ క్రీము పక్కకు తీసి పెట్టేసుకుంటున్నానండి. ముందు ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేసి క్రీమ్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనకి క్రీమ్ తర్వాత యూజ్ అవుతుందండి. చాకుతోటైనా సరే దేంతోనైనా తీసి ఇలా పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని మన బిస్కెట్స్ అనేవి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మొత్తం ఈ విధంగానే వేసేసుకోవాలి స్లోగా. ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా అండి, హాఫ్ డే స్కూల్స్ కదా, నేను వాళ్ళు వచ్చేలోపు తయారు చేద్దాం అనుకునే వరకు వాళ్ళు కూడా వచ్చేసి మమ్మీ మేము కూడా చేస్తామని చూడండి ఎలా చేస్తున్నారు. సరే, పిల్లలకి కూడా అదొక టైంపాస్ అవుతుంది కదా అని ఇంకా నేను కూడా సరే చేయండి అని ఇంకా వాళ్ళకైతే వదిలేస్తే నాకైతే ఇంకా లేట్ చేసేస్తున్నారు వాళ్ళైతే. వద్దు, ఇంకా మీరు చేసిన కాడికి వద్దురా బాబాయ్ వెళ్ళిపోండి, నా వీడియో నేను తీసుకుంటానని ఇంకా ఈ క్రీమ్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి, లమ్స్ ఏమి ఉండకూడదు. చూడండి నేనైతే మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని మనం మిక్సీ చేసిన బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు మొత్తం చేత్తో ఒకసారి కలుపుకోండి. బాగా కలిపేసుకొని ఆలోపు మనం ఇడ్లీ కదా, ఇడ్లీకి ఆవిరి పెట్టుకోవాలండి. నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాయిల్ చేసుకుంటాను. మనం ఈ పిండి కలుపుకునే లోపు వాటర్ కూడా బౌల్ అవుతాయి. ఇంకా నేనైతే 1 కప్పు పాలు తీసుకున్నానండి. కొన్ని వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. మళ్ళీ బ్యాటర్ లూజ్ అయితే మనకి మళ్ళీ అవుతుంది కదా, చూసుకుంటూ కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి. ఇంకా నాకైతే ఫుల్ కప్పు మిల్క్ పట్టేసాయండి. నేను మధ్యలో కలుపుకుంటూ వేసాను కదా, ఒక్క చుక్క కూడా మిగలలేదండి పాలైతే. ఇంకా వేసే కొద్దీ గట్టి పడుతుంది కదా, ఇంకా అలా చూసుకుంటూ మొత్తం పిండిని అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు చేస్తావు అని ఇంకా వెయిట్ చేస్తున్నారండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం కలిపేసుకోండి. ఇంకా చూడండి ఒక్క చుక్క కూడా మిగలలేదు. ఆ ఒక్క చుక్క కూడా లాస్ట్లో యూజ్ చేసేసానండి. నేనైతే ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసానండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ అండి. ఇది వేసేసి ఇప్పుడు ఆ ఒక్క చుక్క పాలు కూడా ఇందులో వేసేసానండి. మీ ముందే వేసాను. ఇంకా నాకైతే ఫుల్ కప్పు పాలు పట్టాయండి. ఇది కూడా బాగా కలిపేసుకొని ఇవి లమ్స్ ఏమి లేకుండా చూసుకోండి. ఇంకా మొత్తం కలిపేసుకొని బ్యాటర్ మొత్తాన్ని ఇది పక్కకు పెట్టేయాలి. ఇంకా మన ఇడ్లీ మౌల్ తీసుకోవాలండి. మనం ఇడ్లీ చేస్తాం కదా, ఆ మౌల్ తీసేసుకొని ఇంట్లో ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అనేది అప్లై చేసేసి 4కి ఇంకా వీటిలో బ్యాటర్ అనేది ఫిల్ చేయాలండి. ఇంకా పిల్లలకి సమ్మర్ కదా అంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారండి, వద్దు అనకుండా. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసేసి 4గిట్లో మనం మళ్ళీ మధ్యలో క్రీమ్ పెట్టుకుంటాం కదండి, అందుకోసం ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను. ఇప్పుడు నేను 2 బ్లాక్ 2 వైట్ క్రీమ్ పెట్టేశానండి. ఇంకా ఈ విధంగా పెట్టేసి మళ్ళీ పైనుంచి బ్యాటర్ వేసుకోవాలండి. పైనుంచి బ్యాటర్ వేసేసి మన వాటర్ కూడా హీట్ అయిపోయాయండి. ఇంక ఇలాగా నేను 2 సార్లు చేసుకున్నానండి. నాకు ఈ బ్యాటర్ అయితే 2 సార్లు వచ్చేసింది. ఇంకా అప్పుడే చేసుకునే వాళ్ళు పెద్దగా ఒకేసారి చేసుకోవచ్చండి. ఇంక ఇదైతే
మొత్తం చేసేసుకొని మనం ట్యాప్ చేసేసుకొని ఇంకా వాటర్ కూడా హీట్ ఎక్కాయి కదా, ఇందులో పెట్టేసుకోవాలండి. ఇందులో స్లోగా పెట్టేసి పైన మూత కూడా స్లోగా పెట్టేయండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చేపెట్టి చూద్దామండి. ఉడికిపోయిందండి. మనకి చేతికైతే ఏం అంటుకోవడం లేదు. చాకు పెట్టి చూపిస్తానండి. చూడండి, పచ్చిగా అయితే ఏమీ లేదు. లోపల క్రీమ్ పెట్టాం కాబట్టి అది పచ్చిగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే చల్లగా అయ్యాక అవంతటా అవే ఊడొస్తాయండి. మనం తీయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, సైడ్స్ కూడా వచ్చేసాయి. ఇంక ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. స్లోగా తీసేసుకోవాలి. నేను కాలుతుందండి, కాలుతున్నప్పుడే తీసేసాను. మా పిల్లలు చల్లగా అయ్యేదాకా కూడా ఆగటం లేదు. ఇంక ఇలాంటివి చూస్తే పిల్లలు అస్సలు ఆగుతారా అండి? వేడి వేడి పొయ్యి మీద ఉన్నా సరే తినేస్తారు. మనం ఇంట్లో చేసి పెడితే ఇడ్లీలు అవి ఇవి మాత్రం ముట్టుకోరండి. ఇలాంటివి అయితే వేడిగా ఉన్నా సరే వద్దు అనకుండా తినేస్తారు. ఇంక ఇలా మొత్తం తీసేసుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక నేను మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసేస్తున్నానండి పైనుంచి. ఇంకా చాక్లెట్ సిరప్ వేస్తే ఇంకొంచెం పిల్లలకి బాగా తినాలనిపిస్తుంది కదండి. చాక్లెట్ సిరప్ వేసేసి పైనుంచి కొన్ని టూటీ ఫ్రూటీ ఉన్నాయండి. టూటీ ఫ్రూటీ కూడా కలర్ఫుల్ కోసం వేసానండి. టూటీ ఫ్రూటీ కూడా వేసేసి ఇంకా పిల్లల ముందైతే పెట్టేయండి. ప్లేట్ అయితే ఖాళీ చేసి ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడైతే నేను ఒకటి తుంచి చూపిస్తానండి మనకు లోపల ఏ విధంగా ఉందో. ఇంకా నా దగ్గర దోమల్లాగా మా పిల్లలైతే కదలటం లేదు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకా నేను తింటానంటే కూడా మాకే పెట్టు అని ముందే కూర్చున్నారండి. ఇంకా సరే పిల్లలు కదా అని ఫస్ట్ వాళ్ళకే పెట్టేశానండి. ఇంకా నేను తర్వాత టేస్ట్ చూశాను. ఇంకా పిల్లల ఫేవరెట్ కదండి, వాళ్ళు ఊరుకుంటారా? చూడండి, సూపర్. మా పాపకైతే బాగా నచ్చిందండి. ఇంకా మా బాబు ఇంకా ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు మమ్మీ ఎప్పుడు పెడుతుందని. సూపర్ ఉంది. మీకు కూడా నచ్చితే చేసుకోండి.